అమెరికా తూర్పు కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలు మీ ఆర్జే రాధికతో. అందరికీ నమస్కారం. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో స్రవంతి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చెబుతుంది మీ ఆర్జే రాధిక. ఈరోజు షోలో మనకి సాంకేతిక సహాయాన్ని అందజేస్తుంది ఎవరో కాదు, ప్రవీణ్. ఎప్పటి మాదిరిగానే లాస్ట్ వీక్ ఈ వీక్ కూడాను మనకి సాంకేతిక సహాయాన్ని అందజేస్తున్నది వీరు. సో ప్రవీణ్, మనకి పాటలు ఏవైనా నువ్వే సెలెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటి చెప్పాలి అనుకున్నానంటే, ఎవరైనా కాలర్స్ వస్తే కొంచెం కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కొంచెం ఏదైనా ఇబ్బంది అయితే అప్పుడు నేను నీకు తెలియజేస్తాను మెసేజెస్లో. ప్లీజ్ కనెక్ట్ టు ద షో. ఇక ఆత్మీయులందరికీ షో స్టార్ట్ చేసే ముందుగా నెంబర్లు ముందుగానే ఇచ్చేస్తున్నాను. టాపిక్లోకి వెళ్తూ కాస్త లేట్గా వచ్చాను, టైం కొంచెం చూసుకోలేదు, మిస్ అయ్యాను. ఇంకా ఉంది అనుకున్నాను. డే లైట్ సేవింగ్ వల్ల కొంచెం మనకి క్లైమేట్ నన్ను మోసం చేసింది, నా మైండ్ని మోసం చేసింది. యూఎస్ఏ నుంచి అయితే 7036592199కి ఫోన్ చేయండి. యూకే నుంచి అయితే 0203287867 ఫోన్ చేయండి. ఇక ఆస్ట్రేలియా నుంచి అయితే 0280068674కి ఫోన్ చేసేసేయండి. ఇండియా నుంచి అయితే 7799983839కి ఫోన్ చేయండి. ఇండియా నెంబర్ని తెలియని వాళ్ళు సరిచూసుకోండి. ఇక స్కైప్ నుంచి ఫోన్ చేయాలి అనుకున్న వాళ్ళు స్రవంతి షోకి మీ ఆర్జే రాధికతో మాట్లాడడానికి టాపిక్లో భాగంగా మాత్రమే tory.live1కి ఫోన్ చేసేసి, మన ప్రవీణ్ అయితే రెడీగా ఉన్నాడు. మరి స్రవంతి షోలో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఓ జాబిలి పిన్నెల ఆకాశం ఉన్నది నీ కోసం, ఓ జాబిలి వెన్నెల ఆకాశం ఉన్నది నీ కోసం, జుమ్ 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 జుమ్. అమ్మా అమ్మా, అబ్బా ఎంత పిలిచినా పలకట్లేదు అమ్మ. ఒక విషయం చెప్పాలని ఉంది మనసులో, కానీ వినడానికి అమ్మ పలకట్లేదు. ఎప్పుడు ఇంతే, చెప్పాలా వద్దా? చెప్పేద్దాం, సరే. అమ్మా అమ్మా, ఏంటి మా పలకవు? అబ్బా ఏంటి చెప్పు. ఎప్పుడు ఏదో ఒకటి పిలుస్తూ ఉంటా, పిసుగ్గా ఉంది, పనిలో బిజీగా ఉన్నాను. ఏంటి చదువుకోకూడదా? పొద్దుగూకులు అమ్మే అమ్మే అని పిలవకపోతే? అది కాదమ్మా. ఏంటి? నువ్వు అలా కోపడితే నేను చెప్పలేను. అవునా, నేనేం కోపడట్లేదు. సరే చెప్పు, ప్రేమగా అడుగుతున్నాను. ఏంటి కన్నా? అది కాదమ్మా, నేను క్లాసులో నాకు ఒకళ్ళు ప్రపోజ్ చేశారు. అవునా? ఓ అలాగా, ఓకే. దెన్ ఇంకేమైంది? అదే ప్రపోజ్ చేస్తే ఏంటి అని కొంతకాలం ఫ్రెండ్షిప్ అయింది. ఆ తర్వాత కొంచెం ఈ మధ్య నాతో మాట్లాడట్లేదు. ఫ్రెండ్షిప్ మా మొత్తం, కానీ నెక్స్ట్ ఇట్ వాజ్ స్టాప్డ్ అండ్ అట్ ది ఎండ్, ఓ ఓకే, ఇట్స్ ఓకే. ఈ ఫ్రెండ్షిప్లో ఇవన్నీ కామన్గా ఉంటూ ఉంటాయి. ఇది యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ రియల్లీ, because let me tell you something about it.
ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ఒక భాగంగా ఒక స్నేహం కావచ్చు, ఒక ప్రేమ కావచ్చు, ఏదైనా ఒక బంధం కావచ్చు, దూరమైతే అని బాధ ఉంటుంది. ఈ స్ట్రగుల్ నేను చూస్తుంటే నువ్వు చెప్పలేక బాధపడుతూ ఉన్నది నాకు అర్థమవుతుంది. కానీ బిగినింగ్‌లో నుంచే ముందుగా నాకు చెప్పుకుంటే బావుండేది. ఎప్పుడు చెప్పనిచ్చావమ్మా? ఎప్పుడు పిలిచినా గూడాను, ఎప్పుడు అవకాశం ఇవ్వవు కదా! అలా కాదు కన్నా, నేను ఎప్పుడు వింటాను. నీకొక ఫ్రెండ్‌గా ఉంటాను. అనేక విషయాల్లో. నువ్వు పంచుకోవడానికి నాతోటి సమయం చూసి వచ్చి ప్రతిరోజు చెప్తూ ఉంటే ఏదైనా జరిగినప్పుడు ఇప్పుడు నేను విసుక్కున్నా వచ్చినా కూడా నేను చెప్పాను కదా! విన్నాను కదా! సో, బంధం అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను ఈరోజు మన ఆడియన్స్‌కి కూడాను వినిపిస్తూ అంతా కూడా చెప్తాను. సో, ఇది టాపిక్. 'స్రవంతి షో'లో టీనేజ్‌లో ఉన్నటువంటి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ప్రేమలో కావచ్చు, స్నేహంలో కావచ్చు, ఏదైనా సరే మనతో చెప్పాలి అనుకున్నప్పుడు, వచ్చినప్పుడు ఒక పేరెంట్స్‌గా మీరేం చేస్తారు అనేది మీరు పంచుకోవచ్చు. నేనేం చెప్తానో మీరు వింటారు. నిజంగా ఒక ప్రేమలో కానీ ఫెయిల్ అయితే తల్లిదండ్రులకొచ్చి మీరైతే చెప్తారా? మీరైతే చెప్పారా ఆల్రెడీ? చెప్పలేదా? మీరు అవకాశం ఇస్తారా పేరెంట్స్‌గా? ఇవ్వరా? పిల్లలకి ఎంతవరకు అవకాశం ఇవ్వాలి అనేది ఒక తల్లి ఎలా చెప్తుంది అంటే, తల్లిగా అయితే, ప్రేమ అనేది సహజమైనది. ఎమోషన్స్, హార్మోన్స్ కానీ టీనేజ్‌లో అనేది జరుగుతూ ఉంటుంది. అది ప్రేమ లేకపోతే ఇన్‌ఫాక్సియేషన్సా అనేది తెలుసుకోవడానికి పిల్లలకి ముందుగా అవగాహన కలిగించాలి. వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలి. అంటే ముందుగా నేను చెప్పినట్టుగా వినకుండా ఉండడం కంటే కూడాను వినడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత వాళ్ళకి సమయాన్నిచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం చెప్పిన తర్వాత బ్రేకప్ అయినా సరే, బ్రేకప్ కాకపోయినా సరే ఏం చేయాలి అనేది మనం ఈరోజు స్రవంతి షోలో డిస్కస్ చేస్తున్నాం. సో, ఎవరైనా సరే పంచుకోవాలి అనిపిస్తే ఆ టాపిక్‌లో భాగంగా వచ్చి పంచుకోవచ్చు. ముందుగా ఇచ్చినటువంటి నంబర్‌లకి. ఇంకా రెండో టాపిక్ ఏంటి అంటే, ఈ మధ్య ఇదే రిలేటెడ్‌గా జరిగిందండి ఒక టాపికు. మీ అందరికీ తెలుసు. నేనొక సీరియల్ చూస్తూ ఉంటాను. ఎవరైనా ఈ పాటికి చెప్పి ఉంటే నాకు తెలీదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ అప్ టుగెదర్ అన్నమాట. బోత్ టాపిక్స్. సో, ఈ టాపిక్‌లో ఏంటి అంటే ఒక సీరియల్ నటి. మనం చాలా నేనైతే చూస్తాను. ఇది కొంచెం కొంతకాలం తర్వాత మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉంటుంది. ఆ సీరియల్ పేరు వచ్చి మనకి 'త్రినయని'. 'త్రినయని' సీరియల్‌లో ఉన్నటువంటి నటీమణి ఆహ్, అర్ధాంతరంగా చనిపోయింది. అందులో ఉన్నటువంటి ఒక యథార్థ ఘటన ఏంటి అంటే, ఆ తర్వాత క్లైమాక్స్ చనిపోయిన తర్వాత చాలా ట్రాజడీగా అనిపించింది. కానీ నేనిక్కడ మీరు చెప్తే నేను నవ్వేశాను. ఎందుకంటే, ఏ బంధమైనా సరే ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా చెయ్యాలి, ఏ విధంగా ఈ యొక్క ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అనేది చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. ఇది ఒక ఇండస్ట్రీలోనే జరుగుతూ ఉంటుందా? ఇటువంటి బంధాలు మామూలుగా ప్రపంచంలో జన జీవన స్రవంతిలో జరగట్లేదా? జరిగితే ఇలాంటి ప్రమాదాల నుంచి అసలు అంటే ప్రమాదాలు, యాక్సిడెంట్‌లు, రోడ్లులో వెళ్తున్నప్పుడు చాలామంది మనకి షోకొచ్చిన వాళ్ళే ఇప్పుడు 'కత్తి మహేష్' అనే అతను యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఇంకా చాలామంది మనకి నందమూరి వంశంలో గూడాను ఒక దిగ్గజం నేల కూలిందనే చెప్పాలి. తారామణిలాగా. ఇలా అంటే మనం సెలబ్రిటీల యొక్క పేర్లు ఎందుకు తీసుకున్నామంటే, ఒక అంతెందుకు యూఎస్‌లో గూడా చాలా మందికి అదే టైంలో వచ్చి ప్రమాదాలు జరిగి బారిన పడి స్పీడ్ తోటి అంటే అతివేగంతోటి వెళ్లి ప్రమాదాలు కావచ్చు. వేరే వాళ్ళు తప్పు చేసినప్పటికీ కూడాను ఈ ప్రమాదాల బారిన పడేటువంటి వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు టాపిక్ స్పీడ్ గురించి కాదు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత జరిగినటువంటి ఉదంతం. దీని మీద మీరందరూ కూడా వినే ఉండుంటారు. అసలు ఇటువంటి ఇది వినడానికి, చెప్పుకోవడానికి ఎంత అసహ్యంగా అనిపించింది అంటే, ఎక్కడో చోట పిల్లలు గూడాను అదే ప్రపంచం అనుకుని సరే మనం ఎదగాలి అంటే ఇలాంటివి చేస్తున్నా పర్వాలేదు అనేటటువంటి ధోరణిలోకి వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఇది చూస్తే కొంచెం బాధేసింది. ఆ తర్వాత ఒక మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడాను సరే ఇట్ ఈస్ కామన్ ఇన్ దిస్ సొసైటీ.
ఇన్ దిస్ ఇండస్ట్రీ అని అనుకోవడం, తర్వాత బాధ్యత లేనటువంటి కపుల్స్ ఇవన్నీ చూసినప్పుడు కొంచెం నాకు నిజంగా అనిపించిందనమాట. దీని మీద మాట్లాడదాం. ఎవరైనా కనెక్ట్ అయితే వచ్చి మాట్లాడండి. సో, ఇది ఇవాల్టి టాపిక్. మళ్ళీ ఇప్పుడు ఒక మంచి పాటని వినేసేసి వచ్చి మాట్లాడదాం. థాంక్ యూ. స్టే ట్యూన్. మనసావాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా మాట దాచా కాలాలు వేచా నడిచానేని నీడలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా చిన్న తప్పు చిత్తగించమని అన్నా వినదు అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు కన్నీరైనా గౌతమి కన్నా తెల్లారైనా పున్నమి కన్నా ఊగైపోయా మనసావాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా రాముని కోసం సీత వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా మాట దాచా కాలాలు వేచా నడిచానేని నీడలా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
థింకింగ్ ఆలపాటి గారితో ఆలపాటి చమక్కులు ప్రత్యేక కార్యక్రమం ప్రతి శుక్రవారం భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 నుంచి 30 వరకు మన తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి ఓన్లీ ఆన్ టోరీ, మీ ఆర్జే రాధికతో. ఈరోజు టాపిక్ భాగంగా పిల్లలు ప్రేమిస్తే మీతో పంచుకుంటే మీరు ఎలా తీసుకుంటారు, ఎలా తీసుకోరు, అసలు చెప్పడానికి అవకాశం ఇస్తారా, ఇవ్వరా, మీరు ప్రేమిస్తే ఇంట్లో చెప్తారా, చెప్పరా, అంటే ఏం చేయాలి, అంటే మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది చెప్పండి. రెండో టాపిక్ కూడా తర్వాత చెప్తాను. మనకి ఇప్పుడు ఒక ఆత్మీయులు వచ్చి ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి రాధిక గారు, ఎలా ఉన్నారు? బాగున్నాయండి. ఈరోజు కొంచెం లేట్, ఒక 5-10 మినిట్స్ లేట్ అయిపోయింది. యూ ఆల్సో కనెక్టెడ్ లేట్లీ. ఇట్స్ ఓకే. మన టాపిక్ చెప్పాను కదా, విన్నారు కదా, ఏంటి మీరేమనుకుంటారో చెప్పండి. అంటే అది నేను కాల్ మధ్యలో యాడ్ అయింది, టాపిక్ సరిగ్గా ఏం లేదు. ఓకే. ఇప్పుడు పేరెంట్స్గా మీరు ఒక పిల్లలు ఉన్నారండి మీకు? మీ పిల్లలే ఉన్నారు అంటే ఇది ఒక ఇన్స్టాన్స్ గా తీసుకొని చెప్తున్నాను, మీకు వాదించి కాదు, అంటే మీకు ఆపాదించి కాదు, ఒక చెప్పడానికి జనరలైజ్డ్ చేసి చెప్తున్నాను. ఒకవేళ పిల్లలు ప్రేమిస్తున్నారు అంటే ఇది టీనేజ్, వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఇస్తారా, లేదు ఇట్లా అసలు వాళ్ళతో ఫ్రీగా మాట్లాడతారా, లేకపోతే మీరు ఎలా ఉంటారు, ఏం చేస్తారు? సడన్ గా వచ్చి మీ పిల్లలు మీకు ప్రేమిస్తున్నారని చెప్పారు, మీరైతే ఏం చేస్తారు? బ్రేకప్ అయిందని కూడా చెప్పారు, అంటే లేకపోతే ఏదో ఒక తెలిసి తెలియని సందిగ్ధంలో వాళ్ళు క్లాస్మేట్స్ మాట్లాడట్లేదు, ఏదో జరిగిపోయింది, ఆ టైంలో మీ యొక్క స్పందన ఎలా ఉంటుంది, మీరేం చేస్తారు? నేనేం చేస్తాను తర్వాత చెప్తా. నేనైతే అడుగుతాను వాళ్ళని, ఇక మాట్లాడతాను. తిడతారా, కొడతారా, చెప్పకేసి లాగి ఈ వయసులో ఇది అవసరమా అంటారా, లేకపోతే ఓకే కూల్ డౌన్ అని చెప్తారా? నేనైతే కూల్ అని చెప్తాను, కూల్ అనే చెప్తాను. ఇలా మాట్లాడతాను. బేబీ మీకు దగ్గరకు వచ్చింది, ఇలా చెప్పింది, ఒక పిక్చరైజ్డ్ గా నాకు చెప్పాలి, వింటా. అదే నేను కూల్ గా వింటాను ఏం జరిగింది అనేది. అసలు వాళ్ళ పరిస్థితి తెలుసుకుంటాను, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసి పరిస్థితి ఎలా ఉంది, తర్వాత మీ డిసిషన్ అని చెప్తాను. సక్సెస్ అయితే ఒకవేళ ఫ్రెండ్స్ మాట్లాడట్లేదు ఇట్లా అట్లా అని చెప్పేసి సీనియర్స్ ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని మాట్లాడుకుంటున్నారు అనుకో, అప్పుడు మీరేం చేస్తారు? అంటే మీరు ఫాదర్, నాట్ మదర్. ఏం జరిగింది అనేది బాబుది ఒక ఇన్సిడెంట్. ఇప్పుడు మా బాబుది ఒకటి జరిగింది, 9th 8th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు అనుకుంటా. ప్రతి ఒక్కరికి వాడు 9th 8th ఉన్నప్పుడు, అంటే ఇది లవ్ అది ఏదో క్లాస్ లెవెల్ ఇది చేస్తున్నారు, మా ఫాదర్ ఏదో ఎస్ఐ కానిస్టేబుల్ ఏదో చెప్పారంట. అది ఒక రెండు చెప్తే నేను లైట్ తీసుకున్నాను. తర్వాత మా ఫాదర్ చెప్పాడు వాళ్ళ తాతకి. నాకు అర్థం కాలేదు నన్ను అసలు ఏదో మిడిమిడిగా ఉంది నాకు. బాబుకి మా బాబు వచ్చి 8th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు వాళ్ళ క్లాస్లో ఇలా నన్ను చేస్తున్నారు, ర్యాగింగ్ టైప్ లో చేస్తున్నారు. వాళ్ళ ఫాదరు క్లాస్మేట్ వాళ్ళ ఫాదర్ ఎస్ఐ ఏమంట, ఎస్ఐ. మా నాన్న ఎస్ఐ అది ఇది అంటున్నాడు, నన్ను ఇట్లా అంటున్నాడు అని అన్నాడు. నేను ఏమైతే స్కూల్లో కామన్ కదా అని నేను అన్నాను. అంటే రోజు ఆగి 2 రోజులు ఆగి 3వ రోజు మా ఫాదర్కి చెప్పాడు, వాళ్ళ తాతకి, మా డాడీకి. మా డాడీ వచ్చి ఎప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు చెప్పలే, ఏమైందో ఒకసారి స్కూల్కి వెళ్ళి కనుక్కోవాలన్నాను. నన్ను గట్టిగా చెప్పాడు. నేను సరే అని స్కూల్కి వెళ్తే అక్కడ చదివితే అది డైరెక్ట్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఇలా అని చెప్పాను. ఆ బాబుని పిలిపించారు. వాళ్ళ ఫాదర్ ఏదో ఇస్తాయంటే సార్ ఏంటిది అదే అంటే, తర్వాత వచ్చి ఇక వాళ్ళు వచ్చి
అలాంటిది ఏం లేదమ్మా, ఏదో మీరు జరిగింది ఆ బాబు దగ్గరికి వెళ్ళారు, ఆ టైంలో ఆ బాబు ఏం మాట్లాడాడండి, ఏం చెప్పాడు? ఎందుకు అంతా నాన్న ఇలా అంటావు, ఇట్లా బెదిరిస్తున్నావు అని అడిగారా మీరు? అడిగాను. అలా వాళ్ళ సార్ అడిగారు. ఏం లేదు సార్ అని ఇక వాళ్ళ సార్ అడిగారు. నేనేం వాళ్ళ సార్ ఉంటారు కదా, డైరెక్ట్ గా మనం అడిగితే బాగుంటది కదా స్కూల్ గా. డైరెక్ట్ ఇలా అంటున్నాడంట, డాడీ ఎస్ఐ అంట అది అంటే ఆ బాబుని పిలిపించారు ఎవరని. మా బాబు వాళ్ళ బాబుని పిలిపించారు. అదేదో అది ఆ బాబుకి అప్పటికే భయపడిపోయాడు పలుకు వచ్చే వరకు. ఇది 8th గ్రేడ్ లో అడిగేలోపే 8th గ్రేడ్ లో జరిగింది ఇది. 8th గ్రేడ్ లో జరిగింది. ఆ తర్వాత ఏమైంది? వాళ్ళ ఫాదర్ ఏమంటారు? వాళ్ళ ఫాదర్ రాలే, ఇక 6 రోజులు అయింది, ఇంకా రాలేదు అసలు. ఓకే. ఏం రాలే, సారీ చెప్పారు, అయిపోయింది ఇక ఆడ. ఇంకా దాని పెద్దగా ఎందుకు అవసరమా అని. ఓకే, గాట్ ఇట్. తర్వాత అంటే మీరు ఆ టైంలో అంటే ఇది కామ్ డౌన్ అయిపోయింది. ఎందుకు వాళ్ళ పేరెంట్‌ని పిలవలేదు? ఇంకా ఇది స్కూల్లో ఇక అదే కామ్ డౌన్ అయిపోయింది. మళ్ళీ వాడు వాళ్ళ బాబు పోయి వాళ్ళ పేరెంట్ కి ఇట్లా చెప్పి వాళ్ళు పిలిపించారు, అది జరిగింది అంటే అలా వస్తుండేనేమో. ఆ బాబు చెప్పలేదు కదా, ఇంకా పేరెంట్ ఏం పిలిపిస్తారు. అంటే డైరెక్టర్‌గా లేకపోతే స్కూలు యాజమాన్యం పిలిపించాలి. అంటే ఇది ఆ యాటిట్యూడ్ నిజంగా ఎస్ఐయేనా వాళ్ళ నాన్నగారు? ఎస్ఐ కాదంటే హెడ్ కానిస్టేబుల్ అంట. ఏదో ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్నారు. ఇది నాకు తర్వాత జరిగింది ఇంకోటి, నా ఇన్సిడెంట్ కూడా చెప్తాను, తర్వాత ఎండ్‌లో చెప్తాను. తర్వాత రెండోది, ఈ మధ్య కాలంలో ఒక సీరియల్ నటీమణి నాకు చాలా ఇష్టమైన నటీమణి అండి. చాలా అందంగా ఉంటారావిడ. యాక్సిడెంట్‌లో చనిపోయిందని అనంగానే అసలు ఆ సీరియల్‌కి హైలైట్ అన్నమాట. ఆవిడ ఇంకొకతను కూడా ఉంటారు. వల్లభ అనే క్యారెక్టర్ ఒకటుంటుంది. కామెడీగా ఉంటుంది. చాలా బావుంటుంది. నేను ఆ 2 అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అదొకటి, పాములు ఇట్లా వస్తూ ఉంటాయి. ఇది ఎంతకాలం తెగదు అని అంటుంటాను. మా వారు కూడా చూడడం మొదలుపెట్టారు. నేను చూడకపోయినా ఆయన చూస్తున్నారు. ఆవిడ సూసైడ్ అయిపోయింది. ప్రియమణి అనుకుంటా ఆవిడ పేరు. ప్రియ గారు. తర్వాత వేరే మ్యారేజ్ కూడా అయిందని, సెకండ్ మ్యారేజ్ అయిందని, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉందని ఇదంతా విన్నానన్నమాట. ఇది ఒక ఇండస్ట్రీలోనే కాదు. అసలు ఇలాంటి బంధాలు, ఇలాంటి ప్రేమలు వీటి మీద మీ కామెంట్ ఏంటి? చూసారా అసలు ఇది యూట్యూబ్‌లో? నేను అదేం చూడలేదండి, నాకు ఐడియా కూడా లేదు. న్యూస్‌లో కూడా వస్తూ ఉంది. ఇలాంటి అన్నీ అంటే ఒక ఫ్యామిలీ భార్యాభర్తలు ఉన్నప్పుడు అసలు ఇక్కడ స్ట్రేంజ్ ఏందంటే పిల్లలు గూడా ఏం జెప్తున్నారంటే, మా మదరు వాళ్ళ ఏజ్‌లో వాళ్ళ ఇష్టం కదండీ! వాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు అని పిల్లలు చెప్పడం, ఈ వాళ్ళ యొక్క ఎదుగుదలకి ఇదంతా ఓకే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇది టాపిక్కు. ఇట్లా పిల్లలు కూడా ఇలాంటి ఒక మైండ్ సెట్‌ని క్రియేట్ చేసేటటువంటి వాతావరణం, కుటుంబం, సమాజం క్రియేట్ చేస్తూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సీనియర్ కదా ఆమె, ఏజ్ 40+ ఏదో ఉంటది. 53 ఇయర్స్ ఓల్డ్. అదేదో బట్ జరిగింది, రైట్. చాలా యంగ్‌గా ఉంటుంది. దాని ఇండస్ట్రీలో అది కామన్. రూమర్స్ తట్టుకోలేకనో ఏదో అది జరిగింది. అట్లా అంటే వీళ్ళు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు నరేష్, పవిత్ర అని పెద్ద అదే. నాకు ఈ పవిత్ర పేరు వినంగానే ఈ పవిత్ర కూడా గుర్తొచ్చింది మళ్ళీ. ఇది ఏంటి అసలు, కుటుంబ వాతావరణంలో పిల్లలు ఏమైపోతున్నారు? వాళ్ళకి చదువులు, సంధ్యలు ఇదంతా కామన్ అని చెప్తూ ఉంటా వర్డ్స్ విని, తర్వాత ఎండ్ ఆఫ్ ది స్టోరీ దే మేడ్ అదర్ డిఫరెంట్ స్టోరీ. అంటే వాళ్ళ మదర్‌ని చాలా మంచిగా చేయడానికి డిఫరెంట్ స్టోరీ అల్లి మళ్ళీ వాళ్ళ ఫాదరు ఇంకోటేదో అదే ఎక్స్ ఫాదర్ ఒకటి చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఈ ఫాదర్ వీళ్ళు మళ్ళీ మేడ్ డిఫరెంట్ స్టోరీ. ఓహ్ మై గాడ్! సినిమా కన్నా భయంకరమైన స్టోరీ మీరు చూపిస్తున్నారా అనిపించింది నాకు. ఇంకా వాళ్ళ కొందరు ఉంటారు అట్లా, దాన్ని ఏం చేయలేరు. ఇక కొందరేమో కుటుంబ కట్టుబాట్లకు అన్ని ఉంటది. బయటకొస్తే గాని కథలు బయటికి తెలీదు. ఏ శేఖర్ రెడ్డి ఇంట్లో అయినా, మన ఇంట్లో అయినా, నా ఇంట్లో అయినా అంటే ఇట్లా ఎందుకు వాతావరణం తయారవుతున్నారు? మనం ఏం నేర్పిస్తున్నాము అనిపించింది. ఉంటుందండి అన్నిట్లలో. ఓకే అండి. మీరేం కామెంట్ ఏం చెప్పట్లేదు. ఓకే. థాంక్ యూ అండి. వింటూ ఉండండి. మనకి కాజా గారు వచ్చున్నారు. తర్వాత అలాగే మనకి ఇంకొక ల్యాండ్ లైనర్ కూడా యాడ్ అయ్యారని చెప్పారు ప్రవీణ్ గారు. నమస్తే. కాజా గారు నమస్తే అండి. నమస్తే అండి. శుభోదయం. శుభోదయం.
నమస్తే. తర్వాత మనకి మణికంఠ ఎవరు ల్యాండ్ లైనర్ ఎవరండి? ప్రవీణ్ మనకి ల్యాండ్ లైనర్ వాయిస్ రావట్లేదు, మనకు తెలియజేయండి. మీరు మెసేజ్ పెట్టండి. మణికంఠ ఎవరండి? ప్రభావతి ఫ్రమ్ శ్రీకాకుళం అండి. ప్రభావతి గారు నమస్తే అండి. కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్, కాజా గారు మాట్లాడుతున్నారు. ఓకే. కాజా గారు, మన టాపిక్ విన్నారు కదా. పిల్లలు ప్రేమిస్తే వాళ్ళు ఒకవేళ ఏదన్నా ఫెయిల్ అయినా ఏదైనా సరే సందర్భంలో మీరు ఏం చేస్తారు? ఒకవేళ అసలు వాళ్ళకి చెప్పే అవకాశం ఇస్తారా మీరు? ఇయ్యరా? పైగా చెప్పే అవకాశం ఇస్తారా అంట? మీరు ఇస్తారా? అసలు వాళ్ళు మీతోటి వచ్చి నా ఇంట్లో అటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తారా? నేనైతే నేనేమేం చేస్తాను తర్వాత చెప్తాను. మీరేం చేస్తారు? పైగా అసలు మీది ఇంకా ముస్లిమ్స్ మీరు, మీ డిఫరెంట్‌గా ఉంటుందేమో అని అసలు ఎలా చెప్తారు అనేది తెలుసుకోవాలని ఉంది. ఎవరైనా కానీ ఇప్పుడున్న పరిస్థితులకి తలదూకి తప్పటం లేదు. ఎందుకంటే ఇంట్లో మనం అనుకున్నట్లుగా పిల్లలు మనం అనుకున్నట్టే ఉంటారని గ్యారెంటీ ఏం లేదు. బయటకు వెళ్ళాక సమాజం తీరుని బట్టి, వాళ్ళకున్న స్నేహాన్ని బట్టి, వాళ్ళ ఆలోచన తీరుని బట్టి, ఆర్థిక స్వాతంత్రాన్ని బట్టి, ఇంట్లో ఉండే పరిస్థితిని బట్టి, రకరకాల కారణాల వల్ల వాళ్ళ ఆలోచన తీరు మారుతూ ఉంటుంది. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మనం అనుకున్నట్లు ఉండదు ఏదైనా కానీ. పిల్లల విషయంలో, మన విషయంలో, డబ్బుల విషయంలో చాలా విషయాలు ఇలాగే అవుతూ ఉంటుంది. కానీ ముందుగా ఏంటంటే తల్లిదండ్రులుగా తెలుసుకోవాలి పిల్లల సహవాసాలు ఎలా ఉంటున్నాయి, వారు ఎవరితో స్నేహాలు చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన తీరు ఎట్లా ఉంటుంది అనేది తల్లిదండ్రులు చూసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇదంతా మాయా ప్రపంచం, బయట అంతా కూడా జరుగుతుందంతా మోసం అన్నమాట. ఆకర్షణకు గురవుతూ ఉంటారు. తప్పకుండా తెలిసి తెలియని వయసు, మనం కూడా ఇవన్నీ దాటి వచ్చిన వాళ్ళమే. కాబట్టి వీటిని నెగిటివ్ గా చూడటం, భూతత్వంలో పెట్టి చూడటం కాకుండా ఎంత ఆకర్షణలేనమ్మో వాటిలో ఏమీ వాస్తవం ఉండదు, లోను కాకూడదు. మనం బయటికి ఎందుకు వెళ్తున్నాం అంటే చదువుకుంటానికి వెళ్తున్నాము, చదువు మీద దృష్టి సారించాలి. స్నేహం అంటే స్నేహంతో ఉండాలి, కానీ ఈ ప్రేమలు ఇదంతా కూడా సినిమాల్లో చూడటానికి బాగుంటుంది, నిజ జీవితంలో అలా ఎవరు ఉండరు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. త్యాగం ఏంటంటే మనం ఎవరి కోసం ఏం చేయబోతున్నాము, మన లక్ష్యం ఏంటి, ఇలా ఆలోచించాలి అని చెప్తాం. అప్పటికి వాళ్ళలో లేదు నేను నిజంగానే ప్రేమిస్తున్నాను అని వాళ్ళు చెప్పుకోగలిగి, ఎవరి ద్వారా చెప్పించగలిగి, అందులో వాస్తవం ఉన్నట్లయితే గ్రహించి ఈ సమాజంతో పాటు మనం కూడా తలగూసి తప్పదు. పరిస్థితులు అలా ఉంటున్నాయి. లేదు డిఫరెంట్ వర్షన్, ఏదో మిస్ అయిపోయి బ్రేకప్ అయిపోయినారు అంటే అసలు మనకి ఏం చెప్పలేదు, బ్రేకప్ అయిపోయింది, వాళ్ళు అటువంటి డిప్రెషన్ లో ఉన్నారు. ఆ సందర్భంలో మీరైతే ఒక ఫాదర్ గా ఏం చేస్తారు? ఫాదర్ గా కాకుండా ఫ్రెండ్ గా ట్రీట్ చేయాలి. అప్పుడు కూడా ఇందాక చెప్పిందే వర్తిస్తుంది. ఇదంతా కూడా ఆకర్షణలో ఉన్నాయి చేస్తున్నది, కానీ ఇందులో పూర్తిగా ఏమి ఉండదు. కాబట్టి అమ్మాయి గాని అబ్బాయి గాని అది ఖచ్చితంగా మనం వాళ్ళకి తెలియజెప్పాలి. ఇవన్నీ కూడా సినిమా మోజు, మీరు చూస్తున్నది ఇప్పుడున్న సమాజం మీకు అలా తయారు చేస్తుంది, ప్రేమ అనేది ఏమి ఉండదు అని చెప్పి మనం క్లారిటీ ఇవ్వగలగాలి. వాళ్ళు డిప్రెషన్ నుంచి బయటకు తెచ్చుకోగలగాలి, ప్రాంతం మారాలి, అవసరమైతే ఆలోచనలు మార్చుకోవాలి. చాలా ఉంటాయండి. ఇది సొంతగా వస్తే తప్ప సమస్యలు మనం ప్లాన్స్ వేయాలి, వాళ్ళతోటి కూర్చోవాలి, వాళ్ళు చెప్పిందంతా వినాలి. తప్పదు, ఎందుకంటే వాళ్ళే మన ప్రపంచం అనుకుంటాం కాబట్టి. పిల్లల ఆలోచనని బట్టే మనం నొప్పించుకు తాను ఒక తప్పించుకు తిరుగువాల్సిన సుమతి అన్నట్టుగా మనం బేడవకుండా సేమ్ టైం మన పిల్లల్ని నొప్పించకుండా, సమాజంలో బేడవకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని బయటపడాలి. ఎందుకంటే ఇది అభద్రతాభావంతో బతుకుతున్న సమాజం. దీనికి క్యాస్ట్, ఏరియా ఇవేం పట్టవు. కాబట్టి ఎవరు అతిథులు కారు. జాగ్రత్తగా ఆలోచించి చక్కటి నిర్ణయాలు తీసుకొని పిల్లల్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. గుడ్డిగా నమ్మకూడదు, అన్ని కరెక్టే అనుకోకూడదు, అలాగని అనుమానంతో కూడా చూడకూడదు. అనేక ఉంటాయండి. ఎదిగిన పిల్లలు ఉన్న ఇంట్లో ఎక్కడైనా సరే ఇవన్నీ ఉంటాయండి, సహజమైన విషయం నేను అనుకుంటాను. అవునండి. ఈ ప్రేమ అంటే హార్మోన్స్ తోటి వచ్చేటటువంటిది ఇవన్నీ అసలు ఇదంటూ లేకపోతే వివాహమే ఉండదు, వివాహ వ్యవస్థే ఉండదు. అది కామన్, సహజం ఇది. కాబట్టి వాటిలో వాస్తవాన్ని గ్రహించుకోగలిగే కెపాసిటీ ఇవన్నీ వాళ్ళకి తెలియజెప్పాలి. అదే ఫ్రెండ్లీగా ఉండాలండి. పెద్దవాళ్ళు అయిన తర్వాత మేము పెద్దవాళ్ళు మేము చెప్పిందే విను కాకుండా
ఫ్రెండ్లీ నేచర్తో వాళ్ళని మనం ట్రీట్ చేయాలి. మన పిల్లలు మనకి అబద్ధాలు చెప్పకూడదండి. ఎప్పుడైనా మన పెంపకం బాగుంది అంటే ఎప్పుడు చెప్పుకోగలమంటే, మా పిల్లలు మాకు అబద్ధం చెప్పరు అనే నమ్మకం కలిగించుకోగలగాలి తల్లిదండ్రులు. అది నిజమైన పెంచుకునే విధానం అనమాట నా అభిప్రాయంలో. అవునండి. అంతవరకు మనకి ఏ నష్టం జరగదు. కరెక్ట్‌గా చెప్పారు. అబద్ధం చెప్పకుండా ఉండాలి అంటే మనం ఎలా ప్రవర్తించాలి అనేది ఒక క్యారెక్టర్ మనం వాళ్ళలో తేగలగాలి అన్నమాట. మన పిల్లలు అవును. ఏదైనా షేర్ చేయగలగాలి. అది అబద్ధం చెప్పకుండా ఉండాలి. అవును. అప్పుడు మాత్రమే మన పెంపకం కరెక్ట్ అని అర్థం. అంతకు మించి నేను చెప్పలేను. ఒక విషయం కూడా మీ తరపు నుంచి అందరికి చెప్పాలనుకున్నాను. చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటూ ఉంటారంటే, మన పిల్లలు మనకి చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఏదో చాలా అసలు ఎవరిని ప్రేమించలేదు, ఇటువంటిది ఏమి జరగలేదు అని కూడా అనుకుంటూ అట్లా ఉంటారు. ఉండదు. అట్లా ఉండదు. ఎవరిని చూడట్లేదు అనుకుంటూ ఉంటారు. చాలా అలాంటి అపోహల నుంచి బయటకొచ్చి మనం ఓపెన్ అవుతే వాళ్ళు ఓపెన్ అవుతారు. అంతేనండి. చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడున్న సమాజంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లైనా, మగపిల్లైనా. ఇప్పుడున్న మీకు పరిస్థితులు అలా. వచ్చిందో లేదో ఈ మధ్య ఇప్పుడే అడిగాను. మీరు వింటూ ఉన్నారు కూడాను. అదంతా చెప్పాను. శేఖర్ రెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు. ప్రియమణి అని ప్రియా అనో సమ్ కైండ్ ఆఫ్ యాక్ట్రెస్ పవిత్ర కదా! పవిత్ర సారీ అండి. ఆయన ప్రియమణి అని ఏదో అని చెప్పంగానే పేరు తప్పు చెప్పాను. అదే పవిత్ర గారు చనిపోయారు. దాని మీద మీ యొక్క ఏమంటారు? అసలు ఆ పిల్లలు అలాంటి మనస్తత్వంలో డిగ్రీ వాళ్ళు చిన్న పిల్లలే. మేజర్స్ అయినప్పటికీ కూడాను 20, 21, 25 వరకు 23 వరకు ఎలా ఉంటుందంటే దట్ ఈస్ ద క్రూషియల్ ఏజ్ టు లవ్ సంబడి అని నేను అనుకుంటాను. ఇటువంటి వాతావరణంలో ఉన్న వాళ్ళు ఇంకా తొందరగా ఎక్స్‌క్యూజెస్ ఎక్కువగా ఉంటాయి అని నా అభిప్రాయం. మీరేమంటారు? చెప్పుకున్న దానిలాగానే ఇప్పుడున్న పరిస్థితులు ఏందంటే, అన్నీ సహజమే అనిపించేలాగా ఉంటుంది ప్రస్తుత పరిస్థితులు. ఎందుకంటే మనకి ఆర్థికంగా స్వాతంత్రం బాగుంది. స్త్రీ, పురుష భేదం లేకుండా అందరం సంపాదిస్తున్నాము. సమాజంలో మాకు నచ్చినట్లు మేము బతికేస్తాము. సమాజం ఏమనుకున్నా మాకు పట్టదు అనే థాట్స్ ఆఫ్ మైండ్‌తో బతుకుతున్నారండి చాలా వరకు కూడా. దీనికి డబ్బు, కులము, ప్రాంతము ఇవేమీ ఆపాదించనక్కర్లేదు. వారు స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని బతకాలని అనుకుంటున్నారు. దానికి సమాజం గూడా సపోర్ట్ చేస్తూ ఉంది. ఏముందిలే ఇయన్నీ లివింగ్ రిలేషన్స్ కామన్ అంటున్నారు. ఇదంతా అవును. కూడా పాశ్చాత్య పోకడలు మన భారతీయ తత్వం మీద పడటం వల్లనే ఇలాంటి దరిద్రపోయినటువంటి సమస్యల్ని మనం చూడాల్సి, వినాల్సిన పరిస్థితులు. ముఖ్యంగా ఏందంటే భారతదేశ సంస్కృతికి అయితే ఇది విషబీజాలు. ఇలాంటివి మనం రాకుండా చూసుకోవాలి. వచ్చేసాం కాబట్టి భరించక తప్పదు. నా అభిప్రాయంలో ఏంటంటే దీన్ని తప్పు పట్టడానికి లేదు. అలాగని ఎవరిని తప్పు పట్టలేం కూడా. ఎందుకంటే వారి సొంత నిర్ణయాలు. ఇది భారతదేశంలో ఎవరి స్వతంత్రం వాళ్ళకుంది గదా! నచ్చినట్లుగా బతకటానికి. భారతదేశం కాబట్టి కాదు, వారి యొక్క ప్రపంచం మొత్తం కూడాను వాక్ స్వాతంత్రం ఉంది. ఎలా అంటే ఏ మతం కావాలంటే అది తీసుకోవచ్చు. ఎలా జీవన విధానాన్ని కావాలంటే ఏ వృత్తి కావాలంటే అది చేసుకొని బతకచ్చు. అందరికి స్వాతంత్రం ఎక్కువైపోయింది కదండీ ఇప్పుడు. హ్మ్. స్వతంత్రం ఉంది. చట్టం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఏవండి వారి యొక్క మనకి టైము చాలదు కాబట్టి మనకి ఈయన కూడా ఇంకొక ల్యాండ్ లైనర్ కూడా ఉన్నారు. క్షమించండి. మీరు ఒక మాటలో చేస్తే ఆవిడతో కూడా మాట్లాడతాను. నేనేం పూర్తిగా మాట్లాడట్లా. మధ్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అది క్లారిటీ రాకుండా పోతుంది. మీరేమనలేదు. మీ తప్పు లేదు. నేను మీ టైం చెప్పదలచిన ఉద్దేశ్యం ఏందంటే ఇదంతా పాశ్చాత్య పోకడల ప్రభావం అని ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ ఆలోచనల నుంచి ఎప్పుడైతే బయటపడతామో అప్పుడు బాగుంటాం. ఈ పోదు కాబట్టి ఇంకా పెరుగుతుంది కాబట్టి దీన్ని ఆస్వాదించక తప్పదు, స్వాగతించక తప్పదు, భరించక తప్పదు. ఇలాంటి ఇంకా ముందు ముందు చాలా జరుగుతాయి. కళ్ళ ముందు జరిగినా ఏమీ చేయలేని పరిస్థితికొస్తాం. ఏమి చేయలేదు. అంతేగాని దీన్ని మార్చడం మన వల్ల కాదు. లైట్ తీసుకోవడం తప్ప ఏమీ చేయలేము. ఇంకా ఎక్కువ అవుతాయి ఇలాంటి సమస్యలు ముందు రోజుల్లో ఉత్పన్నమవుతాయి కానీ తగ్గవు. అదండి నా అభిప్రాయం. ధన్యవాదాలు. మీదేం పొరపాటు లేదు. నేనే కొంచెం టైం చూసుకోలేదు అంతే. అందుకే చెప్పాను అంతే. సరే అండి. థాంక్ యూ. మనకి ప్రభావతి గారు చెప్పండి. హలో! ల్యాండ్ లైనరు. హలో అండి. ల్యాండ్ లైనర్ ఉన్నారు కదా! ప్రభావతి గారు. హలో అండి. హలో. సరే అండి. ల్యాండ్ లైనరు డ్రాప్ అయినట్టున్నారు. సరే ఒకవేళ డ్రాప్ అండి అని చెప్పారు. ఓకే అండి ప్రభావతి గారు. టైం సరిపోదని చెప్పి డ్రాప్ చేసినట్టున్నారు ప్రవీణ్ గారు. సరే. ఏది ఏమైనప్పటికీ కాజా గారు చెప్పినా, శేఖర్ రెడ్డి గారు చెప్పినా, ఒకవేళ ప్రభావతి గారు మీరు నెక్స్ట్ వీక్ కూడా వచ్చి మాట్లాడొచ్చు.
ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కాజా గారు చెప్పింది ఒక మాట చెప్పారు. పాశ్చాత్య పోకడలు అని. కరెక్టే అండి. పాశ్చాత్య పోకడలు అంటే నేను ఒకవేళ ఇండియాలో ఉన్నట్టయితే ఇలాంటి భ్రమలోనే ఉండేదాన్ని. కానీ ఇండియాలో పుట్టి పెరిగినప్పుడు నేను ఒక కథను రాసి కూడా మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ కాకుండా ఇంకో కథ ఏదో రాసి కూడా వినిపించాను. ఆ కథలో నేను కొన్ని డీటెయిల్స్‌ని చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి ఆ అమ్మాయి జీవితంలో జరిగినటువంటి అంశాలన్నింటిని గురించి కూడా ఇండియాలో పెరిగిన జీవన విధానాన్ని గురించి చెప్పాను. ఇది ప్రపంచం మొత్తంలో కూడాను అసలు అదే ఇందాక నేను చెప్పినట్టు ప్రతి చోట ప్రతి అంశం ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఏ విధంగా వెళ్ళాలి? తప్పటడుగు వేయని వాడంటూ ఉండడు. అది నేను ఆవిడ సీరియల్ నటి యొక్క ఇదిలో చెప్తున్నాననమాట. కానీ అది జరిగినప్పుడు మళ్ళీ దాన్ని దిద్దుకుని ముందుకుని వెళ్ళేటటువంటి ఒక తల్లిగా, ఒక వాడుగా కూడాను బాధ్యత వహించి వెళ్ళాలి. ఇది ఒక ఇండస్ట్రీకే కాదు అన్ని చోట్ల జరుగుతూ ఉంటుందని నా అభిప్రాయం. ఇకపోతే ఈ పిల్లలు ప్రేమిస్తే ఏం చేయాలి? ఏ విధంగా మనం మనుగడలో వాళ్ళని సరిదిద్దుకోవాలి అంటే ప్రేమ అనేది సహజం. తల్లి బిడ్డని ప్రేమించదా? బిడ్డ తల్లిని ప్రేమించదా? ఆ ప్రేమనైతే మనం అంగీకరిస్తాం. అలాగే వీళ్ళు మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వరకు ఉంటారు. దే డెఫినెట్‌లీ గెట్ ఎ బాండింగ్. ఆ బాండింగ్‌లో వాళ్ళు మిస్సింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మాట్లాడకపోవడం, ఎమోషన్స్ వాళ్ళకి ఇంకేదైనా పర్సనల్స్ ఏదో జరుగుతూ ఉంటాయి. అటువంటి టైంలో వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఇందాక కాజా గారు చెప్పినట్టు, శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు యాక్సెప్ట్ చేయడము, మనకు వెంటనే డైజెస్ట్ చేసుకోలేకపోయినప్పటికీ దాన్ని దిద్దాలి అంటే తప్పనిసరిగా వినాలి. ఒక సడెన్‌గా నేను వాళ్ళని బయటికి తీసుకెళ్ళడం, నేనైతే కాఫీ డేకి తీసుకెళ్ళడం, మాట్లాడటం, ఇలా చేయండి, కాఫీ హ్యాపీగా కాఫీ తాగండి, హ్యాంగ్ ఔట్ ఇప్పుడు ఇక్కడ చేస్తే పేరెంట్స్ అందరూ కూడా ఇదే చేస్తారు. చాలా మంది పేరెంట్స్ నాతో చెప్పారు. ఇది ఒకవేళ వాళ్ళకి ఈ ఏజ్‌లో వాళ్ళకి ఒక వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎత్తుక్కోవడం కూడా జరుగుతుంటుంది. డేటింగ్ చేస్తారు. ఇఫ్ దే టెల్ ఓకే యూ షుడ్ హావ్ టు ఓకే విత్ థట్ అని చెప్పారు. బట్ నేను ఇంకా అది ఓకే చేస్తానా? ఓకే చేయనా? అనేది తర్వాత నెక్స్ట్ లెవెల్ నాకేం తెలీదు. బట్ ఐ ఆల్వేస్ టెల్ టు మై కిడ్స్ మీకు నచ్చిన వాళ్ళని చేసుకుంటారు. కానీ ఫస్ట్ చదువుకోండి. భవిష్యత్తులో మీవి ఎఫెక్షన్స్ రావడము, వెళ్ళడము మీరు కాసేపు దూరంగా ఉంటే నేనెలా బాధపడతానో, మీ సీనియర్స్ దూరంగా వెళ్ళిపోతే బాధపడతారు. ఇవన్నీ కూడాను స్నేహాలు ఇవన్నీ కూడాను వీటన్నిటికంటే కూడాను ఇండివిడ్యువాలిటీ, ఒక ఎర్నింగ్ అనేది క్యాపబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు సెటిల్ అవ్వండి. అప్పటికి కూడాను ఇంకా ఏదైనా అవుతూ ఉంటే చూడండి. ఈరోజు మనకు ఒక చిరంజీవి గారు ఒక డైలాగ్ చెప్పారు. ఈవిడ పోతే ఐశ్వర్య వస్తుంది అని చెప్తారు కదా! నగ్మా పోతే ఐశ్వర్య వచ్చింది. మేబీ ఆ డైలాగ్ నాకు ఇప్పుడు సడెన్‌గా గుర్తులేదు. ఈవిడ పోతే ఇంకొక ఆవిడ కూడా వస్తుంది. అలాగే వీడు పోతే ఇంకొక మన్మధుడు వస్తాడమ్మా డోంట్ వర్రీ అని ఈ హై స్కూల్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ విత్ మై డాటర్ అండ్ విత్ హర్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేదదే. ఐశ్వర్య కాకపోయినా ఆ సినిమాలో ఎలా చెప్పారో నేను ఆ డైలాగ్ చెప్పలేదు. మన్మధుడు వస్తారు మీకు తప్పకుండా. వీడు పోయాడు అంటే వీడు మీకు డిజర్వ్డ్ కాదు. ఇంకొక డిజర్వ్డ్ క్యాండిడేట్ వస్తాడని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి హ్యాంగ్ అవుట్ చేసి చక్కగా కాఫీ డేలో ఫన్ చేసామనమాట. ఇది జరిగిన విషయం. నేనేమి ఐ డోంట్ ఫీల్ టు టెల్. ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంట్లో వచ్చి చెప్పుకోవాలి. ఒక అబ్బాయి ప్రేమించినా కూడా చెప్పుకోవాలి. ఇవన్నీ మాట్లాడుకోవాలి. ప్రేమ అనేది తప్పు కాదు. అలా అని మిస్సింగ్ అనేది తప్పు కాదు. ఇది జరుగుతూ ఉంటుంది. ఇట్స్ కామన్ అని చెప్తాను. అప్పుడే వాళ్ళు యువర్ మామ్ ఈస్ గ్రేట్ అంటే ఇది అంతా ఆనాది నుండి అప్పుడు ఆ టైంలో నుంచి ప్రేమ అనేది ఉంది. ఇప్పుడు ఉంటుంది. నెవర్ ఎండ్ నేను పోయిన తర్వాత కూడా ఉంటుంది. ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి. ఇది నేచర్ అని చెప్పడం జరుగుతుంది. అరేంజ్డ్ మ్యారేజ్ ఈస్ రియల్లీ గ్రేట్ అని చెప్తాను నేను పిల్లలకి. ఎందుకంటే కాంట్రాక్ట్ ఉంటుంది, ఒక బాండింగ్ ఉంటుంది. ఎందుకు అనేది ఇంకా డీటెయిల్స్‌ని వచ్చే వారాల్లో మాట్లాడుకుందాము. దాన్ లవ్ మ్యారేజ్ అంటే మేబీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ అగ్రీ చేసినా చేయకపోయినప్పటికీ కొన్ని విషయాలను గురించి ముందు మాట్లాడుకుంటాం కాబట్టి వచ్చే వారంలో కూడా కలుద్దాము. స్టే ట్యూన్. మీ ఆర్‌జే రాధికతో సరదాగా స్రవంతి షోలో.
నేనేం